బ్యానర్లు పట్టుకుంటా చేయి చేయి కలుపుదాం, స్వచ్ఛ రాజమహేంద్రాన్ని సాధిద్దాం. అది మనం వాళ్ళకి చూపించుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అలా మనం రివర్ ఫ్రంట్ పాయింట్ వరకు వెళ్తాం. ఆ వెళ్ళే ప్రతి చోట స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, రోజ్ మిల్క్ వాళ్ళు ఉన్నారు, షుగర్ పాయింట్ కోకెన్ జ్యూస్ వాళ్ళు ఉన్నారు, చాలా పెట్టి వెండర్స్ అందరూ ఉన్నారు. అందరినీ టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందరూ స్వాగతం సార్. గ్రీన్ ఫ్లాగ్ తో ర్యాలీ స్టార్ట్ చేస్తున్నారు. కావున అందరూ కూడా అలర్ట్గా ఉండండి. చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం. సత్య రాజమండ్రి కోసం ప్రయత్నిస్తాను. కలిసికట్టుగా సాగుదాం, కలిసికట్టుగా నడుద్దాం, కలిసికట్టుగా నడుద్దాం. ప్లాస్టిక్ నిషేధించడం, ఇంకా మీరు ప్లాస్టిక్ వాడుతుంటే కలిసికట్టుగా నడుద్దాం, గోదావరిని కాపాడుదాం. మన గోదావరిని మనం మురికి చేయవద్దు, మన గోదావరిని మనం మురికి చేయవద్దు, గోదావరిని కాపాడుదాం. కలిసికట్టుగా నడుద్దాం, స్వచ్ఛ రాజమహేంద్రం సాధిద్దాం. చేయి చేయి కలుపుదాం. అందరూ కూడా ఒకసారి షాపులకు కూడా విజిట్ చేయండి. రాజేశ్వరి గారు ఎక్కడండి? జెండా బంజర్ రోడ్లో. ప్లాస్టిక్ వాడుతుంది అన్ని అక్కడ చూపించండి. ట్రైన్లో ఇంత ప్లాస్టిక్ ఉంది, క్లీన్ చేసిన తర్వాత వాళ్ళు బయటపడతారు కదా. తర్వాత ఇక్కడ నుంచి అదే మన గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని అదే ప్లాస్టిక్ కాకుండా వేరే క్లాత్ బ్యాగ్స్ అలాగే ఇస్తారు. ప్లాస్టిక్ అంటే అసలు వాడకూడదు. మీరు ఎంత పెట్టి పంపుతున్నారు? ఇక్కడ నుంచి ఈ ఐటమ్స్ తీసేయండి. పబ్లిక్ జనాలు ఏం చేస్తారు, మాక్సిమం ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళే గుర్తుంది కదా మనం తీసుకురాలేదు, పెట్టారు కదా, అది కంట్రోల్ చేయాలి. ఇలాగా అక్కడ మనం గవర్నమెంట్ ఎంప్లాయ్ సైడ్ నుంచి కొంచెం అమౌంట్. మీరు ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏం చేస్తారు? క్యారీ బ్యాగ్ ఎందుకు సార్? వాళ్ళు క్లాత్ బ్యాగ్ తీసుకొస్తారు పబ్లిక్. క్యారీ బ్యాగ్ వాళ్ళు చేతులు తీసుకెళ్ళిపోతారు, ఎక్కువ బల్కే తీసుకెళ్ళాలి కదా. చెప్పండి, ఏదైనా ఇష్యూ ఉంటే మనం ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేస్తాము, కానీ ప్లాస్టిక్ వాడదు. ఈ సెషన్ ఇష్యూ అవుతుంది. సిమిలర్ గా అయితే ప్లాస్టిక్ ఇది ఐటమ్స్ మీరు అమ్మితే ఏదైనా క్లాత్ బ్యాగ్ మాత్రమే, క్లాత్ బ్యాగ్ 20 జూట్ బ్యాగ్స్ ఉన్నాయి. అందరికీ అదే చెప్పండి, మీరు ఇంటి నుంచి తీసుకునేది మనం వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ప్లాస్టిక్ బ్యాగ్స్. అలా క్లియర్గా చెప్పేసి బోర్డు కూడా పెట్టుకోవాలి, మీకు బోర్డులను ఇస్తాం మేము. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు అమ్మబడవు, బ్రింగ్ యువర్ ఓన్ బ్యాగ్ అవన్నీ తయారు చేపిస్తున్నాం. మీరు పెట్టుకొని దాని కాస్ట్ ఎంత అవుతుందో 20 రూపాయలు 30 రూపాయలు పే చేసేయాలి. మీరు ఇది సరిగా చేస్తే మనం ఆర్ఎన్సీ కార్పొరేషన్ నుంచి మీకు సర్టిఫికేట్ ఇస్తాము. అది సపరేట్గా ఈ షాప్ కంటిన్యూస్గా అదే యూజ్ చేయరు, ప్లాస్టిక్ కంపల్సరీ వాళ్ళు 0 యూజ్ చేస్తున్నారు కాబట్టి సర్టిఫికేషన్ ఇస్తారు. కానీ
అంటే ఇది శాంపుల్ ఇంట్లో పబ్లిక్ కి అందరికి అదే చెప్పండి, మీ ఓన్ స్వయంగా బ్యాగ్ తీసుకురండి, క్లాత్ బ్యాగ్ యూజ్ చేయాలి, జ్యూస్ బ్యాగ్ యూజ్ చేయాలి, అదే కంపల్సరీ. అలాగా వాళ్ళు తీసుకోవచ్చు డైరెక్ట్ దాంట్లో ఇవ్వచ్చు. మళ్ళీ కంపల్సరీ వాళ్ళకి అదే క్లాత్ బ్యాగ్ మాత్రం మీరు ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చు. అదే మాత్రం యూజ్ అయితే మళ్ళీ రీసైకిల్ అవుతుంది. షాంపూ ప్యాకెట్లు వాడని చెప్పు గోదావరిలో అవి పట్టుకుని వెళ్ళి ఈ ఏరియాలో కాపాడంలో ప్రదర్శనకి కొంటారు. మీరు ఆపితే వాళ్ళు కూడా తెచ్చుకుంటారు. అలాగా ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ నెక్స్ట్ టైం నుంచి ఇంత కాస్ట్ పడుతుంది, ఈ అందరికీ షాప్లో చెప్పి ఇక నేను ఇక్కడ 1 or 2 months డైరెక్ట్ చేస్తారు. నేను కూడా కలెక్ట్ చేసి కూడా సప్లై చేయాలి. సప్లై చేసి మనం ఒక ఎస్ఎస్సీలో ట్రైన్ చేసి సప్లై మనం అరేంజ్ చేస్తాము. ఆ తర్వాత జై జై కలుపుదాం, జై జై కలుపుదాం, గోదావరిని జై జై కలుపుదాం, గోదావరిని కాపాడుదాం, గోదావరిని కాపాడుదాం. ఏం చెప్తాం లొకేషన్స్ మీరు వాళ్ళు డిస్కస్ చేసి రాజమహేంద్రవరం, స్వచ్ఛ రాజమహేంద్రవరం, స్వచ్ఛ రాజమహేంద్రవరం. కలిసికట్టుగా నడుద్దాం, చెయ్యి చెయ్యి కలుపుదాం, కలిసికట్టుగా నడుద్దాం.